రైడ్స్ వస్తలేవు, నిజంగా రైడ్స్ లేవు. ఎందుకు వస్తలేవు రైడ్స్ అని చాలామంది ఆడుతుంటారు కదా మీరు. భయ్యా రైడ్స్ రావట్లేదు అని. సో ఎందుకు రావట్లేదు అంటే ఇప్పుడు ఈరోజే ఎగ్జాంపుల్ నేను స్టేషన్కి వెళ్ళాను. ఇంతకుముందు ఒక రైడ్ వచ్చింది మన ర్యాపిడోలో. సో ఎక్కడి నుంచి అంటే మన నల్లగండ్లకు వచ్చింది, సింగర్ స్టేషన్ నల్లగండ్ల. సో నాకు ర్యాపిడో ఎంత చూపించింది సార్, 313-14 రూపీస్ చూపించింది నాకు. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆఫ్టర్ సో మనీ రోజుల తర్వాత. సో ఫస్ట్ రైడ్ అయితే పికప్ చేసుకున్నా ర్యాపిడోలో. సో పికప్ చేసుకున్నా ఆల్రెడీ స్టేషన్లో, సింగర్ స్టేషన్ నుంచి బంజారీస్ వెళ్ళాలి. 10 కిలోమీటర్ రైడ్ ఇది. పబ్లిక్ మీరు చూడవచ్చు. బాబా స్టేషన్లో ఏం పబ్లిక్ రోడ్. నిజంగా హైదరాబాద్లో అయితే పాపులేషన్ బాగా పెరిగిపోయింది బాబాయ్. ఎక్కడ చూసినా ట్రాఫిక్. జీ సీదా ఎక్కి రోజు అయ్యా. ఎప్పుడు వచ్చినా అంతే ఉంటారు పబ్లిక్ అయితే. సో పాపులేషన్తో పాటు ట్రాఫిక్ పెరిగిపోయింది. సో బయట చాలా కష్టం. ఎందుకంటే ట్రాఫిక్లో ఎన్ని రైడ్లు కొడతాము. ఈ 10 కిలోమీటర్స్ నుంచి అన్నీ 1 అవర్ చూపిస్తుంది 10 కిలోమీటర్స్కే. సో మీరు ఊహించుకోవచ్చు, బంజారీస్ బేగంపేట మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంటాయి ఈరోజు. ఎందుకంటే మార్నింగ్ అవర్స్ కదా. సో టైం ఏమో 11 అవుతుంది, డేట్ ఏమో 16. నిన్న ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ. 77 రైట్. సో లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్స్. హలో భయ్య, మన కస్టమర్ దగ్గర అయితే 138 రూపీస్ అయితే తీసుకున్నా. సో చూడవచ్చు 138. సో భయ్య కస్టమర్ అయితే చెప్పి నువ్వు మ్యాప్ చూడక భయ్యా, నేను తీసుకెళ్తా షార్ట్కట్లో అంటే, సరే భయ్యా తీసుకెళ్ళు షార్ట్కట్లో, నాకేం ప్రాబ్లం భయ్యా తిప్పిండు చూడు. ఇంకా మాకు 95 ఇచ్చింది భయ్యా 10 కిలోమీటర్స్కి. ఓకే, నాట్ బ్యాడ్. సో ప్రదీప్ గుంటూరు ఏ మోడల్ ఉన్నాను. అవి 3-4 కిలోమీటర్ పికప్లు ఉన్నాయి పక్కనే. ఇంకెక్కువ స్కిప్ చేస్తే మనకు ఏమంటారు, అది బ్యాన్ చేస్తాడు, బ్లాక్. ఊబర్ గిట ఆన్ చేసిన, ఊబర్లు గిట అంత రైడ్స్ లేవు. హోర్దిరా 20 మినిట్స్ అవుతుంది, ఒక రైడ్ లేదు. అన్నీ ఆన్ చేసి పెట్టిన. ఊబర్, ఓలా అయింది. చూద్దాం, ఓలా ఆన్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మనకైతే ర్యాపిడో ఒక రైడ్ వచ్చింది. సో పార్సల్ అంటే బయట ఎక్సే బుక్ చేసిండు. సో పార్సల్ తీసుకొస్తున్నా 8 కిలోమీటర్ ఇది. సో చలో మనం జూబ్లీస్ దగ్గర అయితే ఉన్నాం. కమిషనరేట్ అది చాలా పోలీస్ కమిషనర్. సో ఇక్కడ నుంచి మనం మోతీనగర్ అయితే తీసుకెళ్ళాలి ఇది పార్సల్. సో చూద్దాం 8 కిలోమీటర్స్ ఎంత వస్తుంది. ఫోన్పే. చలో బాయ్, థార్ రైడ్ కంప్లీట్ అయిపోయింది. 53 రూపీస్. సో ఇంకో రైడ్ వచ్చింది. ఇదేనా? బ్యాక్ వెళ్ళాలి. సో ఇది నాకు తెలిసి ఇది రెంట్కి ఇస్తారేమో బైక్స్. ఇక్కడ రాయల్ బ్రదర్స్ రెంట్కి ఇస్తారు బైక్స్. ఓకే, సో చలో మన ఇంకో రైడ్ అయితే వచ్చింది. ఏదంటే ఇక్కడ ఉంది. అన్ని మెన్సే ఉంది. మెన్స్. हेलो जी, मैं आपके लोकेशन पे यहाँ. ఓకే, చలో భయ్య. అమ్మాయిదే. ఎందుకంటే చాలామంది అమ్మాయి పేరుడికి అబ్బాయిలు ఎక్కుతారు, అంకులు ఆంటీస్.
అంతే కదా. ఇదా ఏదో ఉన్నట్టుంది, మనం బ్యాక్ వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇంకా రైడ్స్ వస్తలేవు, నిజంగా రైడ్స్ లేవు. ఎందుకు వస్తలేవు రైడ్స్ అని చాలామంది ఆడుతుంటారు కదా మీరు, భయ్యా రైడ్స్ రావట్లేదు అని. సో ఎందుకు రావట్లేదు అంటే, ఇప్పుడు ఈరోజే ఎగ్జాంపుల్ నేను స్టేషన్కి వెళ్ళాను. ఇంతకుముందు ఒక రైడ్ వచ్చింది మన ర్యాపిడోలో. సో ఎక్కడి నుంచి అంటే మన నల్లగండ్లకు వచ్చింది, సింగర్ స్టేషన్ నల్లగండ్ల. సో నాకు ర్యాపిడో ఎంత చూపించింది సార్, 313-14 రూపీస్ చూపించింది నాకు. సో అక్కడికి వెళ్ళినాను. అక్కడికి వెళ్ళగానే రైడ్ క్యాన్సిల్ అయిపోయింది. అరే ఇదేంద్రాబాయ్ ఇట్లా క్యాన్సిల్ అయిన రైడ్ అంటే, సో నేను కాల్ చేసిన, అంటే కస్టమర్ ఆల్రెడీ ఒకసారి నాకు కాల్ చేసిండు, నేను లిఫ్ట్ చేయలేను, ఎట్లా అక్కడికి వెళ్తున్నా కానీ నేను లిఫ్ట్ చేయలే కాలు. సో ఫోన్ చేస్తే లేదు ఆల్రెడీ ఒక వచ్చింది ర్యాపిడో అందుకు వెళ్ళిపోయినా. సో ఎట్లా వెళ్ళిపోతావు, నాకు క్యాన్సిల్ చేసినావు కదా, ఇంకోటి వచ్చి నీకు తీసుకెళ్ళిపోయినా అంటే, అవునన్నా వీడు ఒక రైడ్ వచ్చింది ఎక్కడికి వెళ్ళి అడిగిండు, ఏదో నల్లగండ్ల వెళ్ళాలంటే అమౌంట్ ఎంత చూపించాలంటే 370 చూపించని చెప్పిన. సో కస్టమర్ 370 చూపించి మనకు 330 ఇచ్చింది నాకు. సో ఇవ్వలేదు, వచ్చింది అంత ప్రైస్ అది. సో అలా చాలామంది లాంగ్ రైడ్స్ ఇలా అడిగి కస్టమర్ దగ్గర అడిగి క్యాన్సిల్ చెప్పి తీసుకెళ్ళిపోతున్నారు. సో మీరు కూడా గమనించండి, ఒక లాంగ్ ట్రిప్ ఏమైనా వస్తే 10-15 కిలోమీటర్ పైన ఏమైనా రైడ్లు వస్తే అలా క్యాన్సిల్ చేసి తీసుకెళ్తున్నారు. సో ఇలాంటి సంఘటన మీ దగ్గరికి జరిగిందంటే నాకు కామెంట్ చేయండి. సో నాకు తెలిసి ఇదే అనుకుంటా, చాలామంది రైడ్స్ వస్తలేవు అంటే ఇదేంది వస్తుంది ఇప్పుడు. ఇదేంది మేడం ఇంకా రాలేదు. సిక్స్ 7-3-3 ఓకే, జస్ట్ 5 కిలోమీటర్ రాపే. బాబా ఏమన్నా గాలి వస్తుందా, ఏదో ఇది ఒక్కొక్కసారి ఉబ్బరిస్తుంది, ఒకసారి గాలి, ఒకసారి వాన. అసలు ఈ టైంకి అసలు చలి పడాలి, అసలు ఏదో జరిగిపోతుంది హైదరాబాద్ క్లైమేట్లో. చాలా. సో మనం డ్రాప్ దగ్గరికి వెళ్తాం. ఇంకా ఫోర్త్ రైడ్ అయితే 59 కంప్లీటెడ్, కస్టమర్ తీసుకున్నాం. సో అబ్బాయి ఏమన్నా బిల్డింగ్ అది స్కై వ్యూ. సో ప్రస్తుతం అయితే గచ్చిబౌలి అయితే ఉన్నాం. సో రెడీ ఫర్ నెక్స్ట్ ఆర్డర్. 14 రూపాయలు ఖర్చు చేసుకున్నాడా దాబుడా. సో మన ఎండింగ్స్ అయితే చూపించేసాం. ర్యాపిడో ఏమో 207, ఊబర్లో ఏమో 98 అంటే 100 రూపాయలు. 100 ఇది 300 రూపాయలు అయింది అంతే. సో 300 రూపాయలు. సడన్గా వాన స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. కెమెరా తడిసిపోతుంది, మొబైల్ తడిసిపోతుంది. తోది నమ్మ జీవితం. రోజేమో నేనేమో ఏమంటారు అది కవర్ కానీ రెయిన్ సూట్ కానీ తీసుకెళ్తాను. ఈరోజు అబ్బా అసలుగా ఎందుకు బరువు తీసుకెళ్ళాలని ఇంట్లో పెట్టొచ్చిన. ఇదేమో స్టార్ట్ అయింది బాగా ఒకేసారి. ఇక అట్లా ఉంటుంది మనతోటి. ఉన్నప్పుడు రాదు, రానప్పుడు ఉంటుంది. సో ఒక పొద్దున్నుంచి ఇప్పటిదాకా ఒక లాంగ్ రైడ్ అయితే వచ్చింది. 4 రైడ్స్ తర్వాత. సో లాంగ్ రైడ్ అంటే మరీ 30-40 కిలోమీటర్ కాదు, ఒక 13 కిలోమీటర్లు. సో ఇదాక అక్కడ డ్రాప్ చేసినాం కదా. సో స్కై వ్యూ నుంచి రామచంద్రపురం, ఆర్సీపురం. సో
సో అక్కడి నుంచి రైడ్లు చెప్పలేము భయ్యా, స్కిప్ చేద్దాం అనుకున్నా కానీ ఎందుకులని ఇక నేనే అరే ఫుల్ స్పీడ్ వస్తుంది. కెమెరా పోతే భయం అవుతుంది. ముందే పోయి కెమెరా బ్లాక్ చేస్తున్నా ఈరోజు. చేస్తున్నా గూగుల్ తల్లి. సో ఫ్రెండ్స్, హాఫ్ అన్ అవర్ అయింది. ఒక్క ఆర్డర్కి రావట్లేదు. అన్నీ ఉన్నాయి, పోర్టరు, బోర్జో, ర్యాపిడో, ఓలా, కానీ ఏం లేదు, ఆర్డర్స్ లేవు. ఏం చేద్దాం? సో రామచంద్రపురం, ఆర్సీపురం. సో ఇది సంగతి. చాలా వెయిట్ చేద్దాం ఇంకెంతసేపు, లేదు మెల్లగా వెళ్ళిపోవడం. ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు. వీడియో ర్యాపిడో కొత్త బైక్ కొనుక్కుంటున్నాడు. అక్కడ లైన్ చాలామంది ఉన్నారు ఆ లైన్లో. అక్కడ జొమాటో వెయిటింగ్, స్విగ్గీ వెయిటింగ్. చలో లెట్స్ సీ ఇంకెంత టైం పడుతుందో మనం రావడానికి. ఒక 45 minutes వెయిట్ చేసిన తర్వాత ఒక రైడ్ అయితే వచ్చింది. కానీ కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ చేస్తలేరు, మెసేజ్ చాటింగ్ అయితే చేస్తున్నారు. ఏంటో ఈ మధ్యలో చాటింగ్ కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడడానికి అయితే వీలైతలేము వీళ్ళకి, చాటింగ్ మాత్రం చేసేస్తారు. సో గచ్చిబౌలి ఉన్నాం. సో గచ్చిబౌలి నుంచి ఇమ్లీ బండ్కి అయితే ఒక రైడ్ అయితే వచ్చింది. సో ఇక్కడ శోభా లివింగ్ ఉమెన్స్ హాస్టల్ దగ్గర ఉన్నాం. సో నాకైతే అమౌంట్ 146 అయితే చూపించిండు. సో కస్టమర్కి ఎంత చూపిస్తే అర్థం అవుతుంది కస్టమర్కి. కస్టమర్కి 200 ఇట్లా చూపిస్తే ఆఫ్లైన్ తీసుకెళ్ళిపోదు. ఒకవేళ కస్టమర్ ఒప్పుట్టే, లేదంటే ఇంకా ఆన్లైన్ తీసుకెళ్దాం, అంతే కదా. చలో చెప్తా. పిన్ నెంబర్ 9731 MGBS. ఓకే పెట్టియా. డ్రాప్ అయితే అయిపోయింది MGBS. అక్కడ మళ్ళీ అయితే ఆన్ చేయలేను ఊబర్, ఎందుకంటే మనం ఆఫ్లైన్ చేసిన. సో ఆఫ్లైన్లో మనైతే 205 రూపీస్ అయితే వచ్చేసింది. సో మేడం అయితే 220 ఇచ్చారు మనకు. ఓకే రైట్. సో ఎర్నింగ్స్ అంటారా? సో ఇది ఎర్నింగ్స్ 800 రూపీస్ అయింది. ఓకే, సో 600 రూపీస్ ఆన్లైన్, 200 రూపీస్ ఆఫ్లైన్, మొత్తం 800 రూపీస్. సో పెట్రోల్ 220 కొట్టించిన. సో అదేసి పెట్రోల్ 220 అయిపోయింది అనుకుంటా. సో 600 రూపీస్ ఎర్నింగ్ పెట్రోల్ తీసేస్తే. ఓకే, సో టైమింగ్ ఎంత అంటే 11కి ఎంతో స్టార్ట్ చేసినాను. 11:15 అయింది. అంత టైం గుర్తులేదు నాకు, కానీ మన 11:15 అయితే స్టార్ట్ చేసిన. ఇప్పుడు టైం 4:15 అవుతుంది. సో 5 hours, ఎస్ 5 hours 600 ఎర్నింగ్స్. ఇంకా అంతే. ఇంకా ఇంటికి వెళ్ళి తినేసి చూద్దాం, ఈవినింగ్ చేద్దాం, లేకపోతే జొమాటో చేద్దాం. ఓకే, సో చూద్దాం. ఈ జొమాటో ఒకవేళ చేస్తే బ్లాక్ చేస్తాను. సో ఇంకా ఫ్రెండ్స్, ఇవాళ బ్లాగ్ ఇదే రైడ్. సో ఒకవేళ ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే తెలుసు లైక్ చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, దాన్ని కొట్టండి, గంటని గట్టి కొట్టండి. జర కొడితే అది మీ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి. నా వీడియో ఏదైనా కొత్త పెట్టగానే ఫస్ట్ మీకే వస్తుంది. సో ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్. 86% సబ్స్క్రైబ్ చేసుకోలేదు నా ఛానల్ని, 14% సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతగా ఉన్నారు చూస్తున్నారు నా వీడియోని గిట, నో టెన్షన్, సబ్స్క్రైబ్ చేసుకోండి దాని గిట. ఓకేనా? సో చలో బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.